హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ భూమిక భానుప్రసాద్. మేమైతే మైసూర్ స్టార్ట్ అయ్యాం. ఈ వ్లాగ్ అయితే ఉగాది రోజుది. మమ్మీ, అక్క, పిల్లలు, మా వారు, నేను మళ్ళీ మైసూర్ అయితే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఆ ముందు రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ డే ఉగాది కదా, సో ఇంట్లో పూజ చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసి స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నాం. కానీ పూజ అంతా ఈ టిఫిన్ అంతా చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఆ నెక్స్ట్ కూడా మేము మిక్సర్ గ్రైండర్, మిక్సీ ఇవన్నీ కొనేసి ఆ రోజే ఓపెన్ చేసి బొట్లన్నీ పెట్టేసి అవన్నీ యూస్ చేసి నెక్స్ట్ వాష్ చేసేసరికి టైం అయితే అలా అయిపోయింది. మధ్యాహ్నం అయిపోయింది. నెక్స్ట్ అమ్మ, అక్క అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అప్పుడే టిఫిన్ చేయడం వల్ల మాకు అంత ఆకలి అనిపించలేదు. సో అవన్నీ ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా కార్ ఫ్యూయల్ వేయించడానికని అయితే వెళ్ళాం, కానీ అక్కడే కార్ ఇంజిన్ ఆయిల్ అవన్నీ మార్పించి దాని కండిషన్ అంతా ఒకసారి చెక్ చేయించేసాం. ఈ గ్యాప్లో పక్కనే మార్ట్ ఉంటే ఇంకా పిల్లలు ఉన్నారు కనుక ఏవో స్నాక్స్ అయితే తీసుకోవడానికి నేను మా వారు వెళ్ళాం. బిస్కెట్స్, చిప్స్, డ్రింక్ బాటిల్స్ ఇలాంటివేవో. తర్వాత వెళ్తుండగా హైవే అయితే వచ్చేసింది. హైవే మధ్యలో ఒక దగ్గర చెట్లు అన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో ఆగేసి మేమైతే లంచ్ అక్కడే చేసేసాం. మైసూర్ అయితే వెళ్ళిపోయాం లాస్ట్కి. ఆ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మ్యాంగో ముక్కలు, పైనాపిల్ ముక్కలు ఇవేవో కనిపిస్తే అవైతే తీసుకొని అలాగ వెళ్ళేసరికి ఏవో ఒకటి తినడం. అక్కడే మైసూర్ అంతా ఒక రౌండ్ వేసి నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి అయితే మేము ఇంకా ఎంటర్ అయిపోయామండి. కార్ని ఇంకా పార్క్ చేసి మేము ప్యాలెస్ వైపు నడవడం స్టార్ట్ చేసాం. ఇంకా ప్యాలెస్లోకి అయితే మాకు ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు ఉగాది అవ్వడం వల్ల టికెట్స్ ఏం తీసుకోలేదు. ప్యాలెస్ లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్లో అయితే ఒక టెంపుల్ కనిపిస్తుంది. మా అక్క పిల్లల్ని పట్టుకొని అయితే నేను మా వారు లోపలికి నడుస్తున్నాం. ఆ రోజు అక్కడ ఏదో ఈవెంట్ కూడా జరుగుతుంది. మేము వెళ్ళేసరికి ఏవో మంత్రాలు అయితే అక్కడ చదువుతున్నారు. ఆ రోజైతే అక్కడ చుట్టూ చాలామంది జనాలు అయితే ఉన్నారండి. ఎటు చూసినా చాలా ఎక్కువ మంది అయితే ఆ రోజు వచ్చారు. మన ఇండియాలో అతిపెద్ద భవనాల్లో మైసూర్ ప్యాలెస్ కూడా ఒకటంట. ఈ మైసూర్ ప్యాలెస్ అన్నది ఒకప్పుడు మైసూర్ని పరిపాలించిన ఒడియర్లు నివసించిన భవనం అంట. ఇది ఒడియర్ల స్వాధీనంలో ఉండేటువంటి ఆభరణాలు ఇంకా అద్భుతమైన చిత్రపటాలు ఇక్కడ చూడడానికి అయితే ఉంచారంట. ఇక్కడైతే బంగారంతో చేసినటువంటి రాజసింహాసనం, రాజదర్బారు ఇంకా కళ్యాణ మండపం అయితే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అంట. తినైతే మా సిస్టర్, తను నేను మాట్లాడుతూ ఇంకా ఫొటోస్ అన్నీ దిగుతూ అలా పార్క్లోకి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ అయితే అలా కొంచెం చీకటి పడుతుంది. ఇంకా పిల్లలైతే లైటింగ్స్లో ఆడడం స్టార్ట్ చేశారు. పిల్లలైతే అక్కడ గార్డెన్లో దొర్లుతూ బాగా ఎంజాయ్ అయితే చేశారు. వాళ్ళైతే చాలా బాగా ఆడుకున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు, పిల్లలు చాలామంది అయితే అక్కడ గార్డెన్లోనే కూర్చొని స్నాక్స్ ఏవో తింటూ మాట్లాడుతూ ఇంకా అక్కడ ఏవో వస్తే అవి కొంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా వారైతే పిల్లలతోని చాలా చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ వెనక పరుగులు పెడుతూ ఒకలా పిల్లలైతే లేరండి. ఇంకా మా వారైతే పిల్లలతో ఎలా పరుగులు అయితే తీయించారు కాసేపు. తర్వాత ఏవో లైటింగ్స్ ఏవో వస్తే అవి కొంటూ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ పరుగులు తీస్తూ ఆడుకున్నారు. కానీ మా చిన్న పాప ఉంది, ఏం పట్టేస్తుందో అనేసి అయితే చాలా భయం వేసింది. అక్కడ లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు ముగ్గురు అయితే ఈ విధంగా ఆడుకున్నారు. మమ్మీ, అక్క అయితే ఒక దగ్గర కూర్చొని అలాగేదో మాట్లాడుతూ అలా ఫోన్స్ అయితే చూస్తున్నారు ఇద్దరు. నేనైతే ఆ చుట్టూ తిరుగుతూ ఇలా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది కదా, ఇంకా జనాలు అయితే అలా పెరిగిపోయారు. ఈ ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇండియన్స్ ఇంకా యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు ఏవో ఉన్నాయంట. ఈ మైసూర్ ప్యాలెస్ని అయితే 1912లో అయితే దీన్ని కట్టించారంట. ఈ ప్యాలెస్ని అయితే 1399 నుంచి 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు వీటిని మైసూర్ సామ్రాజ్యాన్ని
ఒడియర్ వంశస్థులు పరిపాలించేవారంట. ఈ మైసూర్ ప్యాలెస్ని అయితే రాజులు 14వ శతాబ్దంలో అయితే దీనిని నిర్మించారు. మైసూర్ అధికార పీఠానికైతే కొంచెం ప్రభావం తగ్గింది. అది ఎందుకంటే వడియర్ రాజు తన రాజధానిని శ్రీరంగపట్నానికి తరలించడం వల్ల మైసూర్ యొక్క అధికార పీఠానికి ప్రభావం అయితే తగ్గింది. ఇంకా మేమైతే బయటికి వెళ్ళిపోవడానికని స్టార్ట్ అయ్యాం. వీడియో స్టార్టింగ్లో అయితే ఒక టెంపుల్ చూపించాను కదా, ఆ టెంపుల్కి అయితే నేను మా వారు వెళ్ళి దర్శించుకొని అయితే వచ్చాం. ఈ ప్యాలెస్ చుట్టూ 12 దేవాలయాలు ఉన్నాయంట. ఇందులో మెయిన్ టెంపుల్స్ అయితే 2 ఉన్నాయండి, శివాలయము ఇంకా వైష్ణవాలయము. మైసూర్లో అయితే దసరా వేడుకలు చాలా బాగా చేస్తారంట. ఈ ప్యాలెస్లో విజయదశమి రోజు అయితే చాలా గ్రాండ్గా చేస్తారంట. నేనైతే ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో చదివాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.